హైదరాబాద్ లో మైనర్ యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈస్ట్ జోన్ పోలీసులు భరత్ ను అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు. ఉదయం కత్తితో మైనర్ బాలికపై దాడి చేసిన భరత్ తర్వాత తప్పించుకున్నాడు. భరత్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ కాచిగూడలో ప్రేమోన్మాది భరత్ ను అరెస్టు చేసినట్టుగా సమాచారం అందుతుంది. బర్కత్పురాలో విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు భరత్. గతంలో భరోసా టీము ఇతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ అనంతరం భరత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తోంది. జనవరి 7న భరత్కి సంబంధించి కంప్లైంట్ రావడంతో భరోసా టీం పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం బయటకు వచ్చిన తర్వాత కూడా అతను తన ఆలోచనను విరమించుకోలేదు. సరిగ్గా నెల రోజులకే విద్యార్థిని వెంటాడి దాడి చేశాడు భరత్. ప్రేమోన్మాది భరత్ వ్యవహారంలో కొత్త వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. వెంటపడి వేధిస్తూ ఉండడంతో బాధితురాలు నెల రోజుల కిందటే భరోసా సెంటర్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో యువతిపై కక్ష పెంచుకున్న భరత్ ఆ కోపంలోనే దాడికి దిగాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమెపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాడు. పోలీసుల కౌన్సిలింగ్ వల్లే మా వాడిలా తయారయ్యాడని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ బర్కత్పురలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది భరత్ అందరూ చూస్తుండగానే ఇంటర్ విద్యార్థినిపై కత్తితో విరుచుకుపడ్డాడు. కాలేజీకి వెళుతున్న యువతిని అడ్డుకొని ప్రేమిస్తావా లేదా అంటూ బెదిరించాడు. ఆమె ససేమిరారడంతో ఉన్మాదిగా మారిపోయాడు. వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంటి పక్క సందులోకి తీసుకెళ్లి మరీ దారుణానికి పాల్పడ్డాడు. నిర్భయ లాంటి పదునైన చట్టాలున్నప్పటికీ కూడా ప్రేమోన్మాదుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఒక రకంగా చూడాలంటే మానవత్వం మంటగలిసే విధంగా భరత్ కొబ్బరికాయల కత్తితో నరికేందుకు ఆమెను వెంటాడుతూ ఉంటే స్థానికులంతా అలా చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. దాడిలో గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఎవరూ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రేమోన్మాది అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లడి తెలుసుకుందాం. రమేష్, పోలీస్ అదుపులో భరత్ ఉన్నాడు. అసలు భరత్ ఏం చెప్తున్నాడు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఉదయం కాచిగూడ ప్రాంతంలో ఏదైతే మధులిక పైన దాడి చేసిన భరత్ ను కొద్దిసేపు క్రితం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. కాచిగూడ పోలీసులు అదుపులో తీసుకున్న వెంటనే అతను ఓయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే భరత్ గత కొన్నాళ్ళ నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా మధులికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం జరిగింది. ప్రేమించడం కంటే ప్రేమించాలంటూ కూడా ప్రధానంగా వేధిస్తున్నాడు. అంతేకాకుండా ఆమె ఇంటి పక్కనే ఉంటున్న ఈ భరత్ ఆమె పట్ల పూర్తి అసభ్యంగా ఎప్పటికప్పుడు ప్రవర్తించాడు. అయితే దీనికి సంబంధించి గత నెల 7వ తేదీన సరిగ్గా నెల రోజుల క్రితం భరోసా సెంటర్ అంటే షీ టీమ్స్ కి అటు మధులిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు మేరకు షీ టీమ్ బృందాలు వెంటనే భరత్ కుటుంబ సభ్యులను కూడా పిలిచి దాదాపుగా 2 రోజులు 1 రోజు పాటు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా
ఒక ఉడంబడిక చేసి ఒక ఒప్పందం చేసి వాళ్ళిద్దరిని కూడా తిరిగి పంపించడం జరిగింది. అయితే తాను మంచిగా ఉంటాను, ఎవరిని కూడా మరొకసారి కూడా తాను మధులికను వేధించను అని చెప్పి ఒక భరోసా కూడా ఈ ఆటు భారత్ ఇవ్వడం జరిగింది. అయితే దీంతో 2 రోజులుగా అతను వెళ్ళిపోయిన భరత్ ఇంటి దగ్గరే ప్రతినిత్యం కూడా ఇంటి దగ్గర ఇప్పుడు భరోసా సెంటర్ నుంచి పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత భరోసాలో ఈ ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత భరత్ పూర్తిగా ఒక మరి ప్రేమోన్మాదులుగా మారిపోవడం జరిగింది. ఏదైతే పూర్తిగా ఎప్పటికప్పుడు మధులికను వేధించడంతో పాటుగా అటు మధులిక బయటికి వచ్చినప్పుడు కూడా ఆమె పట్ల చిత్రంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం ఏదైతే ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్న మధులికను వెంటపడి ఆమెని వేటాడి ఆమె పైన కత్తితో దాడి చేసి ఆమెకు పూర్తిగా గ్యాప్ వచ్చి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే 1 రోజుల క్రితం సరిగ్గా భరోసా సెంటర్ లో ఏదైతే పోలీసులు భరత్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ భరత్ లో ఒక కలిసి పెరిగిపోయింది. తర్వాత మధులిక పైన కోపం పెరిగిపోయింది. తనను పోలీస్ స్టేషన్ కి మధులిక పిలిపించి ఇబ్బంది పెట్టిందన్న ఒక కోపంతో ఇవాళ దాడి చేసినట్టుగా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఇచ్చిన భరోసా పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే కరెక్ట్ గా మరొకసారి మధులికని ఏదైతే ఇబ్బంది పెడితే తమకు ఫిర్యాదు చేయాలి, లేకుంటే తమ దగ్గర రావాలని చెప్పి పోలీసులు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఈ విధంగా జరిగిందని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పుడు భరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా హాజరుపరచబోతున్నారు. అంటే రమేష్, గతంలో ఉన్న కూడా కొన్ని కేసులను తీసుకుంటే గనక ఇలాగే కంప్లైంట్ వచ్చిన ప్రతి లవ్ ఇష్యూలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, భరోసా ఇవ్వడం కానీ, వాళ్ళ నుంచి కొన్ని మందలించడం కానీ జరుగుతుంది. వాళ్ళలో ఒక రియలైజేషన్ వస్తుంది, వాళ్ళు మారతారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతుందని. కానీ అలా కౌన్సిలింగ్ ఇవ్వడం వల్లే ప్రేమోన్మాదిగా మారాడు అని తల్లిదండ్రులు చెప్పడాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏదైతే పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు, పోలీసులు వదిలేస్తారు. అయితే వాళ్ళ వెనకాల నిఘా కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, లేకుంటే అమ్మాయిల తల్లిదండ్రులు కావచ్చు, ఒక భరోసా లాంటిది అటు పోలీసులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ఏదైతే ఇప్పుడు సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ చెప్పొచ్చు. కౌన్సిలింగ్ పోలీసులు ఇచ్చారు, తర్వాత ఒక లెటర్ కూడా రాయించుకున్నారు, తర్వాత అతన్ని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన తర్వాత ఇంటికి పక్కనే ఉన్న మధులోకి ఇంటి పక్కన ఉన్న భరత్ ప్రతినిత్యం గత 1 రోజుల నుంచి కూడా అటు మధులికను తీవ్రస్థాయిలో వేధిస్తూనే ఉన్నాడు. అయితే భరోసా సెంటర్ లో ఏదైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో ఆ కౌన్సిలర్ పూర్తిగా ప్రతిఫలితాలు ఉంటాయా లేవా, లేకుంటే ఒకవేళ అమ్మాయి ఫిర్యాదు చేసి ఆ అమ్మాయికి సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత ఎవరైతే పోకిరి కావచ్చు, ప్రేమోన్మాది కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, లేకుంటే మరోసారి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా, ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ ఇక్కడ పోలీసులు తెలుసుకున్న దాఖలాలు లేవు. వాళ్ళు వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, తర్వాత పంపించేశాము, ఒక లెటర్ రాయించుకున్నాము అన్న ధోరణిలో ఉంటున్నారు తప్పించి అసలు ఫర్దర్ గా అమ్మాయికి ఎలాంటి న్యాయం జరిగింది, ఆ అమ్మాయి తర్వాత ఎవరైనా మళ్ళీసారి ఎవరైనా ఆ పోకిరి వేధించాడా లేదా అన్న విషయాన్ని అటు పోలీసులు మళ్ళీసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భరోసా సెంటర్ లో 1 రోజుల క్రితం సరిగ్గా కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ 1 రోజుల్లో ఇప్పుడు దాడి చేసి ఏదైతే గాయపరిచాడు. అయితే ఈ సంఘటనలో పూర్తిగా అటు భరోసా సెంటర్ మీద కూడా ఇటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు సరిగా వ్యవహరించి జరిగి ఉండేది కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. అంటే గతంలో జరిగిన ఘటనలన్నింటిలో కూడా పోలీసుల ల్యాబ్స్ ఖచ్చితంగా కనపడుతుంది, వాళ్ళ వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైనా ప్రేమిస్తున్నాడని వెంటపడుతున్నాడు అని ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత కేవలం ఒక కౌన్సిలింగ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీరా అమ్మాయిలు బలైపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చాము, అయినప్పటికీ కూడా ప్రేమోన్మాదిగా మారడం జరిగింది అనేది కనపడుతోంది. ఇది నిజమని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు, గతంలో కొన్ని సంఘటనలు ఇటు హైదరాబాద్ నగరంలో చూసిన కొన్ని సంఘటనలు గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేశాము, ఆ పోలీసులు వాళ్ళని పిలిపించారు, మాట్లాడారు, పంపించారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ సంఘటనలు కూడా పోలీసులు ఆ భరోసా సెంటర్ లో పిలిపించి కౌన్సిలింగ్ చేసి అటు భరత్ చేత ఒక లెటర్ రాయించుకొని పంపించారు తప్పించి ఫర్దర్ గా ఏం జరుగుతుంది అంటే మధులికని మళ్ళీ ఆ భరత్ వేధిస్తున్నారు లేదా అన్న విషయాన్ని కూడా అటు పోలీసులు తెలుసుకోలేదు. అలా తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కావచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి పోకిరీలు ఎప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని వేధించాలని ఉంటారు. ఎందుకంటే పోలీసులు ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వీళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ పిలిచి మందలించారంటే వాళ్ళలో ఒక కసి పెరుగుతుంది. ఆ కసితోటే ఇటు అమ్మాయిని ఏమని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి పోలీసులు ఇటు పోకిరీలను పిలిచి మందలించి తర్వాత ఒక లెటర్ రాయించుకొని పంపించినప్పుడు తర్వాత వాళ్ళ నడవడిక ఎలా ఉంది ఏంటనే విషయం కూడా కొన్ని తెలుసుకుని ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.